హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడ నల్లేరు గురించి అడిగారనమాట. అంతకు ముందుగా ఇది చూడండి ఉయ్యాలి. మీరు ఎప్పుడు కూడా వీడియోలో చూస్తున్నారు కదా, యార్చ్ ఉంది కదండి. యార్చ్ కదా మా వారు తాళ్ళు కట్టి ఈ టైర్ కట్టేసరికి ఒక మంచి ఉయ్యాలు రెడీ అయిపోయింది లో కాస్ట్లోనే మనకి. అయితే ఇదిగోండి మాది నల్లేరు. మా నల్లేరు మొక్క అయితే చాలా పెద్దది ఉండేదండి. పాత మొక్క మొత్తం తీసేసి ఇలా కొమ్మ పెడితే సరిపోతుందండి. ఇలాగ ఒక కొమ్మ దీన్ని పెడితే సరిపోతుంది. 20 లీటర్ల బకెట్లోనైతే పెట్టుకున్నాను. చక్కగా ఈ విధంగా వస్తుంది. ఆకులు కూడా వస్తాయండి దీనికి. ఇలాగ ఆకులు వచ్చి కాండం ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇలా లేతది కానీ వండుకుంటే అసలు పీస్ కూడా తీయక్కర్లేదు. కానీ ఇది మొత్తం 100% కాల్షియం మొక్కండి. విరిగిన ఎముకలు కూడా అతికించేంత శక్తి దీనికి ఉందట. అంటే అంత కాల్షియం రిచ్గా ఉంటుంది దీనిలో. దీని ఏంటంటే రోటి పచ్చడి చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు. అలాగే దీంతో ఏంటంటే చాలా రకాల వడియాలు కూడా పెట్టుకుంటారు దీంతో. ఇది ఏంటంటే ఎక్కడికక్కడ మనకి ఊర్లలో మనకి తుప్పల దగ్గర కొంచెం ఎక్కువ మొక్కల దగ్గర అక్కడ ఉంటుంటాయి అనమాట. తాడి చెట్టుకి ఎక్కింది మాత్రం తినకూడదు, దాన్ని తెచ్చుకోకూడదండి మనం. చక్కగా చిన్న కొమ్మ మాత్రం ఎక్కడ దొరికినా కూడా తీసుకొచ్చేయండి. ఇది నేను పెట్టాను ఇక్కడ. పెట్టేసరికి ఇంత బాగా పెరిగింది. ఇక బచ్చలు అయితే చెప్పకలేదు, ఇంక ఎక్కడక్కడ నేను ఉన్నానమ్మా అని వచ్చేస్తూ ఉంటుంది. ఇదిగోండి, ఇందులో నల్లేరులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. ఇది నల్లేరు నడక అంటారు కదా, ఇలా 4 వైపులు కూడా జాగ్రత్తగా నడవాలన్నమాట. అందుకో ఏమో మరి అంటారు. ఇదండి చక్కగా నల్లేరు. అయితే మీ గార్డెన్లో కూడా పెంచుకోండి, చాలా మంచిది. ఇది టేస్ట్ అంటారా విపరీతంగా చాలా బాగుంటుంది. కానీ కట్ చేసేటప్పుడు చేతికి గ్లౌజులైనా వేసుకోవాలి, లేకపోతే నూనె రాసుకోవాలి. దీన్ని ఏ వంటకం చేసినా కూడా కొంచెం చింతపండు వేస్తే దీనిలో దురద ఉంటుంది కొంచెం కందలాగే. ఇది కూడాను ఇందులో దురద ఉండదు అనమాట. దురద ఉండదు. చక్కగా చింతపండు వేసేసి మనం పచ్చడి చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఈ రెసిపీస్ అన్నీ కూడా యూట్యూబ్లో వంటల ఛానల్లో చాలా వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ మొక్కను కూడా పెంచండి. ఓకేనండి, బాయ్ బాయ్.